వరంగల్ జిల్లా ఉట్టితండాలో యూరియా కొరతతో పత్తి పంటను పీకేసిన రైతు బాలు నాయక్ను బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రజా పాలనని చెప్పుకునే ప్రభుత్వం ప్రజల్ని రాక్షసులుగా వేధిస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరతతో నష్టపోయిన రైతులకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పత్తి వేసాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు. ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు వేయకపోతే ఏమవుతుందంటే సార్, వర్షాలు పడుతో మేము పత్తికి ఎరువు వేయకపోతే, యూరియా వేయకపోతే దెబ్బతింటుంది. ఇప్పుడు 2 సార్లు నేను వేయలేదు. ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు. ఆయన మాటల్లో లోపట ఏడ్చుకుంటా నేను చనిపోతా సార్, ఎట్టైనా చనిపోతా, నేను నిన్న మొన్న చనిపోదామంటేనే నా కొడుకులు వచ్చి అడ్డుపడ్డారు. నేను ఎట్లయినా చనిపోతా సార్, నాకు పెట్టుబడి 2 లక్షల రూపాయలు పెట్టాను. ఆ 2 లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస జాలే. కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి, విత్తనాలు దొరికినాయి, రైతు బంధు పడ్డది, అన్నీ కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎందుకో గోస అనిపిస్తుంది. నేను చనిపోతా సార్ అంటే ధైర్యం చెప్పాను. నువ్వు ఏం కాదు, నువ్వు ఉండు అది ఇది అంటే, లేదు మీరు వస్తేనే నేను ఉంటా, రేపు తెల్లారి వరకు మీరు వస్తేనే ఉంటా, లేకపోతే నేను పాయిజన్ తాగుతా అంటే హైదరాబాద్ నుంచి హడావుడిగా రావటం జరిగింది. రైతుకు ధైర్యం చెప్పాను. అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నా. తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు, మన అప్పులపాలు చేశాడు, వ్యవసాయం అంతా నాశనం చేశాడు. రైతు బంధు ఇస్తానన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టాడు. బోనస్ ఇస్తానన్నాడు, అది ఎగ్గొట్టాడు. అంతా రైతు బీమా లేదు. అన్ని బోకస్ మాటలు, అబద్ధం మాటలు చెప్పి మనం మోసం చేశాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరదగిరి మండలంలో బాలునాయక్ అనే రైతు తన ఆవేదనను స్పష్టంగా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా తెలియపరిచారు. యూరియా కోసం గత నెల రోజులుగా కష్టాలు పడి పరదగిరి మండలం, నెక్కొండ మండలం ఇక్కడ యూరియా సొసైటీలో అందుబాటులోకి వచ్చిందని సమాచారం తెలుసుకున్న ప్రతి కాడికి పోయి కూడా రోజుల తరబడి ఎదురు చూసి తన అవసరం మేరకు పత్తి పంటకు సరిపడా యూరియా లేక పంట నాశనం అవుతుందనే ఒక మనోవేదనతో, కోపంతో ఉన్న పంటను కూడా మొత్తం కూడా ఇలా పీకేయడం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు దున్నపోతు లెక్క ఇళ్లల్లో ఉంటున్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. వరంగల్ జిల్లాలో ఎరువుల కొరత మీద, ప్రత్యేకంగా యూరియా కొరత మీద టీఆర్ఎస్ పార్టీ రైతులకు భరోసానిస్తూ అనేక ఆందోళనలు చేపడుతున్నటువంటి సందర్భంగా ఎక్కడైతే ఆందోళన జరిగేటువంటి ప్రమాదం ఉన్నదో, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిస్తుందో అక్కడికి అందుబాటులో యూరియా లారీని పంపించేటువంటి సంస్కృతి ఇవాళ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెరలేపింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, జిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఏ ఒక్కనాడు కూడా ప్రభుత్వం దగ్గర కొట్లాడి వరంగల్ జిల్లా రైతుల యొక్క అవసరాలను తీర్చడంలో ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. రేపమాప స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సరైన బుద్ధి చెప్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి సిగ్గు రాదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.